అన్నావు కదా, నాగుపాములు పట్టుకొని నడుముకు డాబు ధరించుకొని విల్లిరికి పాములు అన్నేళ్ల ఉంగరబాలు ధరించుకొని పింజరపాములు పట్టుకొని పిడచుట్ల గాయించి ఇల్లిరికి పాములు పట్టుకొని అన్నేళ్ల ఉంగరాలు ధరించుకొని తల్లి ఒకవేళ చూస్తేను పసిబిడ్డ రూపముండా, ఒకవేళ చూస్తేను రాక్షసి రూపముండా, అటువంటి మాయమత్సల గంగ నలవీరగంగా ఉత్తరాది దేశమున దొనకొండ శిఖరమ కాడ ఒట్టి సట్టు బండవైతే సేతు ఒక దొన విడిసి ముందరికి 3 అడుగులు వేసిన వెరికి 7 అడుగులు వేసిపోయితే కద్దు కద్దంటే పద్దలకి తీరుతామమ్మా పద్దని సాట కద్దులకొస్తానంటివి. అప్పుడు ఆదిశక్తి స్వరూపిణి అయితే గనక నరకలీగం ప్రయాణమైనప్పుడు 7 14 కమ్మి బండ్లు కట్టుకొని కోలార బండ్లు కదిలిపిస్తా ఉండాలి కదా దొనకొండ ఒట్టి సట్టు బండ కాడ.